రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయటం జరిగింది. ఈ సందర్భంగా వీరు కూడా కలుద్దాము అని మెసేజ్ కమ్యూనికేట్ చేశారు. దీనికి సంబంధించింది ఏంటంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల పరిష్కారం కోసం ఈ సమావేశం అవుదాము. ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక అంశాలు అప్రస్తుతంగా ఉన్నాయి. అందులో కొన్నిట్లో మీరు ఇబ్బంది పడుతున్నారు, కొన్నిట్లో మేము ఇబ్బంది పడుతున్నాము. వీటన్నిటిని ఒక సానుకూల వాతావరణంలో పరిష్కరించుకుందాం అనే విధంగా ఈరోజు 6వ తారీఖు భేటీ జరుగుతుంది. ఇంతవరకు ఒక శుభప్రదంగా చూడాలి, ఒక శుభ పరిణామంగా చూడాలి. అంటే ఎప్పుడు కూడా ఒక సమస్య పరిష్కరించుకోవటం అనేటువంటిది ఇరు రాష్ట్రాల మధ్య జరగాల్సినటువంటి అంశం. కానీ ఈ సందర్భంగా చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని అంశాలు కొంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. హరీష్ రావు గారు ఒక కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారంటే, ముందు రేవంత్ రెడ్డి గారిని 7 మండలాలకు సంబంధించినటువంటి వాటిని ముందు వెనక్కి తీసుకోవాలి, అప్పుడు మిగిలినటువంటి వాటి మీద చర్చించాలని చెప్పని హరీష్ రావు గారు చాలా చాకచక్యంగా ఆలోచనాత్మకంగా మాట్లాడారు. మరి ఆ బయట ఉన్నట్లుంది, ఒకసారి బయట వేయండి. మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రియే కాదు, దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. సో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఫస్ట్ మొదటి ఎజెండా 7 మండలాలు ఉండాలి. వాళ్ళు పోలవరం కట్టుకోవడానికి మనకు అభ్యంతరం లేదు. భద్రాచలంలో ఏర్పడిన చెత్త వేయడానికి డంప్ యార్డు కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ 7 మండలాల ప్రజలు కూడా తెలంగాణతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అందువల్ల ఈ మీటింగ్లో మొదటి ఎజెండా తెలంగాణకు 7 మండలాలు తిరిగి వాపసు ఇచ్చే విధంగా మీ సహచరుడు హరీష్ రావు గారు అంటే ఇరికిచ్చే ప్రయత్నం చేశారు. ఎవరిని? రేవంత్ రెడ్డి గారు. ఇరికిచ్చడం అంటారు దాన్ని. అంటే రాజకీయాల్లో ఇరికిచ్చడం అంటారు. ఇరికిచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఇరుక్కోవాలి అని అంటే ఇప్పుడు హరీష్ రావు గారు ఏదైతే చెప్పారో 7 మండలాలు వెనక్కి తీసుకోవాలని, ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చెయ్యను, నాకు పోలవరం పూర్తవ్వాలంటే 7 మండలాలు కావాలని ఆ 7 మండలాలకు సంబంధించినటువంటి వాటిని కేంద్ర అంగీకారం తెలియని తర్వాతనే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సరే, ఈరోజు సరే అది జరిగింది. మరి ఇప్పుడు 7 మండలాలు వెనక్కి ఇవ్వాలి అని అంటే హైదరాబాదులో వస్తున్నటువంటి ఆర్థిక అంటే వాటా ఏదైతే రెవెన్యూ ఉందో ఆ రెవెన్యూ చెరుసగం పంచుకుందామని చెప్పి ఏపీ నుంచి ఇంకెవరైనా మాట్లాడారు అనుకోండి, అప్పుడే మనం మొదలు పెడదాం, చర్చిద్దాము. లేకపోతే ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు అనుకున్నాం కదా, ఇంకో 10 సంవత్సరాలు ఉంచుదామని ఎవరన్నా అన్నారనుకోండి, అప్పుడు చర్చ జరిగిద్దా? చర్చలు జరుగుతాయా? అసలు జరగవు. సానుకూలమైనటువంటి వాతావరణంలో ఏదైతే ప్రధానమైనటువంటి ఎజెండా ఉన్నాయో వాటి మీద మాట్లాడాలి. కావాలని ఇరికిచ్చే ప్రయత్నం చేశారంటే హరీష్ రావు గారి ట్రబుల్ షూటర్ అని పేరుంది. అంటే ట్రబుల్ షూటర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆ షూట్స్ అన్ని అటు చేయాలని చూస్తున్నారు. ట్రబుల్ క్రియేటర్ ఇప్పుడు ప్రస్తుతం ట్రబుల్ క్రియేట్ చేసే పరిస్థితులు ఇప్పుడు ఆయనకే అది ఇదయ్యే పరిస్థితి. సరే, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలవటం అనేటువంటిది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారిద్దరూ రాజకీయంగా సుదీర్ఘకాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా పనిచేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక పదాన్ని ఆయన పిర్ర మీద ఒక్కటి ఇస్తానన్నాడు. సరే, మనం అనొచ్చాను కూడా పక్కన పెడితే నేను ఒక్కటి ఇస్తానని మొన్న ఎక్కడో అన్నారు. దాంతో అది ఒక పెద్ద చర్చ అయింది. సరే, రాజకీయంగా ఆయన జడ్పీటీసీగా గెలిచిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత రాజకీయ ప్రస్థానం, రాజకీయంగా ఆయనకు గుర్తింపు, ఆయనకు ఆ స్థాయి, ఆయనకు ఆ పటిమ ఇదంతా వచ్చింది తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. చంద్రబాబు నాయుడు గారి దీనితోటే ఆయన ఆ స్థాయికి ఎదిగాడు అనేటువంటిది వాస్తవం. అది అవునన్నా కాదన్నా దాన్ని ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. గతంలో వారు మాట్లాడిన బయటలన్నా, వారు మాట్లాడినటువంటి విన్నా కానీ చక్కగా చాలా ఇదిగా అర్థమైంది. కానీ ఆయనకి ఎక్కడో ఒక ఇగో ఫీలింగ్ అడ్డం వస్తుంది. సరే, రాజకీయంగా ఎదిగినప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ వల్ల ఎదిగామంటే లేదు నా స్వయం కృషి ఉందనేటువంటి భావన వ్యక్తం చేస్తారు. సరే, ఈ పోరాటంలో గతంలో జరిగినటువంటి అనేక ఉదంతాలు ఇప్పుడు అవన్నీ మనం చెబితే అవన్నీ చాలా ఉంటాయి. సరే, ఏదైనా కానీ వారు కూడా ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని చర్చించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సరే, దీంట్లో
హరీష్ రావు గారు చెప్పినట్టుగా మరి హరీష్ రావు గారు 10 సంవత్సరాల పాటు మరి ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ఏం చేసింది, మరి అంశాల విషయంలో పరిష్కారం విషయంలో ఏం చేసింది. మరి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చక్కగా స్వీట్లు పెట్టుకున్నారు నోట్లో, ఇంటికి భోజనాలకు పిలుచుకున్నారు, ఇంట్లో భోజనాలు చేసుకున్నారు. చాలా అంశాలలో, చాలా బయటికి కనపడనటువంటి అనేక అంశాలలో వాళ్ళిద్దరి మధ్య ఒక భావ సారూప్యత, వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కొనసాగింది. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే విషయంలో, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు జరిగిన తరువాత వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ జరిగింది. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి రాజశేఖర రెడ్డి గారు ఆస్తులైనట్టు, లేదా వాళ్ళ తాతగారి రాజారెడ్డి గారి ఆస్తులైనట్టు, లేదా వాళ్ళ ముత్తాత ఇంకొక ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన పేరు, వాళ్ళ ముత్తాత వాళ్ళ ముత్తాత వాళ్ళ ముత్తాత ఆ ముత్తాతల ఆస్తులైనట్టు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా సచివాలయంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులని ఆయనకి దారదత్తం చేశారు. బీఆర్ఎస్ ఆ రోజు ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇచ్చేటువంటి సందర్భంలో మరి ఆ రోజు ఇవన్నీ ఇస్తున్నాం కదా, దీనికి రిలేటెడ్గా ఏదన్నా ఒక్కటన్నా చేయించుకున్నారా? దీని రిలేటెడ్గా మీకు 5,000 కోట్లు రావాలి, మాకు 6,000 కోట్లు రావాలి విద్యుత్ బిల్లులని, మరి ఆ రోజు ఎందుకు అడగలేదు? సరే మేము ఇస్తాము, మీరు అడిగిన మాటకి కట్టుబడి ఉన్నాము, మాకు రావాల్సినటువంటి బిల్స్ ఇవ్వండి అని అడగొచ్చు కదా. లేదు ఇంకొకటి అడగొచ్చు కదా. అంటే మనం ఈ పెన్ను ఇచ్చినప్పుడు మనకు కూడా ఏదో ఒకటి 2 మధ్య చర్చ జరిగినప్పుడు, అంతేగాని నేను ఇప్పిచ్చేస్తాను మీరు చూసుకోండి తర్వాత నేను మళ్ళీ ఇచ్చేస్తానని ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెడదాము, ప్రజల చెవుల్లో పెద్ద తామర పువ్వులు పెడదామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారు అనుకొని ఈ రకమైనటువంటి అన్నీ చేశారే, మరి అది సమంజసమేనా? అది కరెక్టేనా? రేపైనా సరే రేవంత్ రెడ్డి గారు అడిగారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారంగా ఇచ్చినా కుదరదు, చంద్రబాబు నాయుడు గారు అడిగారని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారంగా ఇచ్చినా కూడా కుదరదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. మీరు ట్రస్టీలు మాత్రమే, మీరు 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత వెళ్తారు. ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తుల విషయంలో వాటిని ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో ఆ రోజు విభజన చట్టం ఏం చెప్పింది, ఆ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏమున్నాయి, అందుట్లో న్యాయాన్యాయాలు ఏమున్నాయి, అందుట్లో మంచి చెడులు ఏమున్నాయి, దాంట్లో తెలెత్తబోయేటువంటి సమస్యలు ఏమున్నాయి అనేటువంటి వాటిని ఆలోచించుకొని ఒక సుహృద్భావ వాతావరణంలో, ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి జరిగే విధంగా, ఇరు రాష్ట్రాల ప్రజలకు మంచి జరిగే విధంగా, ఇరు ప్రభుత్వాలకు మంచి జరిగే విధంగా, ప్రజలకు సమస్యలు లేకుండా ఉండే విధంగా, ఆ విధంగా వారు సమావేశపరచుకొని క్లోజ్ చేసుకోవాలి. అంతేగాని మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఏ రోజు అది చూడండి అంత చక్కగా కూర్చున్నారు చూడండి. మరి ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? అప్పుడు మాట్లాడుకుంది ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నారంటే మన ఇద్దరం కలిసి చేద్దామని. అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ జరిగినాయి, కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చలు జరగలేదు అనేటువంటిది ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగేటువంటి దాంట్లో కొన్నిటికైనా సమస్యకు సొల్యూషన్ వస్తుందనేటువంటి భావన అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ట్రబుల్స్ సృష్టించాలనేటువంటి ప్రయత్నాలు మంచిది కాదు. ఇంకెన్ని రోజులు ఈ విధంగా కొనసాగిస్తారు, ఎన్ని రోజులు ఈ విధమైనటువంటి వివాదాన్ని కొనసాగిస్తారు అనేటువంటి దాన్ని ఆలోచించుకోవాలి. 7 మండలాలు వెనక్కియటం సాధ్యమైద్దా? 7 మండలాల దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక లేఖ రాశారు, 5 గ్రామాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ 5 గ్రామాలు కలిపే విధంగా మాట్లాడండి అని. అది సహేతుకమైనటువంటి సమంజసమైనటువంటి అభిప్రాయం తుమ్మల నాగేశ్వరరావు గారు అడిగింది. అంతేగాని 7 మండలాలు ఎందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలపమని అడిగితే పోయింది కదా. హరీష్ రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలపండి, మా రేవంత్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి కాబట్టి మీరు కలిపేస్తే మేమే ఇక్కడి నుంచి మేమే పరిపాలన చేయిస్తాము అని చెప్పి అడగొచ్చు కదా, తప్పే ఉంది. ఇది అడిగినప్పుడు అది అడగటానికి ఏముంది? కోడిగుడ్డు మీద ఏకలు పెట్టేంతసేపు ఉంటే అంటే రాజకీయంగా మనం మాట్లాడేటువంటి, మనం లేవనెత్తేటువంటి అంశాల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. మనం ఎమోషన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటాం చూసారా, ఆ ఎమోషన్స్ అనేది మాట్లాడటం వరకే ఉండిద్ది. కానీ ప్రజలు దాన్ని ఆలోచించినప్పుడు అరే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా కావాలని విభేదాలు సృష్టించే విధంగా ఉన్నారు అనేటువంటి భావన రాకూడదు. రేవంత్ రెడ్డి గారైనా
చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా? 100కి 100% వాళ్ళు తాకట్టు పెట్టరు. వాళ్ళ ప్రజల ఆకాంక్షల్ని తాకట్టు పెట్టరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలో ఏదైతే ఆ బ్లాక్స్ని ఎటువంటి అనుమతి లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఆయన ఇచ్చేశాడు. దానికి ప్రతిఫలంగా మనకు తెలియదు కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఒక ల్యాండ్ ఏదైతే వివాదంలో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని క్లియర్ చేశారు అని అనుకుంటారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటు లబ్ధి పొందింది, తనకు ఆర్థికమైనటువంటి లబ్ధి పొందింది, ఇక్కడేమన్నా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి ఏమన్నా సంపద ఏమన్నా ఇచ్చేశారు. మరి ఏది న్యాయం? ఏది న్యాయం చెప్పండి? ఇలాంటివి కొన్ని మనం మాట్లాడుకోవాలన్నా కానీ కొంచెం బాధాకరంగా ఉంటాయి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. మరి వాళ్ళిద్దరూ కలిసిన వెంటనే, ఎవరిద్దరూ 2 ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే మీటింగ్ పెట్టుకుందాం, 20 రోజులకే కూర్చొని మాట్లాడుకుందాం అని కూర్చుంటున్నారు. సరే, ఒక దాంట్లో డిఫర్ అవ్వచ్చు, ఒక దాంట్లో పరిష్కారం అవ్వచ్చు, ఒక దాంట్లో ఇంకోటి కావచ్చు. అంతేగాని మేము కొట్టుకుంటామని అంటలేదు కదా. స్టెప్ ఇచ్చేసి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పోలీసులు పంపించి సాగర్ దగ్గర వివాదాన్ని సృష్టించారు కదా. ఎందుకు చేశారు అటువంటి కుటిలమైనటువంటి ప్రయత్నం అంటే కేసీఆర్ గారి కోసం చేస్తుంటారు. సింపతి గెయిన్ చేయడం కోసం గేమ్ కేసీఆర్కి ఫేవర్గా తెలంగాణలో రిజల్ట్స్ అంటే ఇవన్నీ ఈ డ్రామాలు ఇవన్నీ మనం ప్రజలకు తెలవదని అనుకోకూడదు. ప్రజలు వీళ్ళ ఇట్లాంటి ముఖ్యమంత్రుల్ని, ఇట్లాంటి లీడర్లని చాలామందిని చూశారు. ప్రజలకి చాలామందికి చాలా క్లారిటీ ఉండిద్ది. మనం అనుకుంటాం ఏముందిలేండి వాళ్ళు ఏముందని అనుకుంటాం. అట్లా ఉండదు. వాళ్ళు తిప్పి కొడితే ఎట్లా ఉండిద్ది అనేది 2 రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు చూసి ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా చూడాలని అనుకోవటం అయితే మంచిది కాదేమో అనేటువంటి నా అభిప్రాయం. సరే, ఏదైనా కానీ మొత్తం 91 సమస్యలకు గాను 68 సమస్యలు పరిష్కారమైనవి, 23 సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అవి కాకుండా మరొక 32 సమస్యలు ఈ 10 సంవత్సరాలు వచ్చినటువంటి వివాదపరమైన అంశాలు ఉన్నాయి. మొత్తం కలిపితే 55 అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేశారు, ఇంకోటి చేశారు. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి సంబంధించిన దాంట్లో విద్యుత్ ఉంది, ఇరిగేషన్ ఉంది, ఇతర ఉపకాలకు సంబంధించి ఉంది, హౌసింగ్ బోర్డు ఉంది, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉంది, అట్లాగే పెండింగ్లో యూనివర్సిటీకి సంబంధించింది ఉంది, సిబిసిఐడి కార్యాలయ భవనాలు ఉన్నాయి. సరే, చాలా ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిలో ఉన్నాయి. వీటన్నిటినీ కొంత సామరస్య పరిష్కారంగా అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కొంత కంక్లూజన్ వచ్చింది. బట్ వాటి మీద కూడా ఇంకొంచెం క్లారిటీ తీసుకొని ముందుకు వెళతారేమో అనేటువంటి ఒక మంచి వాతావరణం ఉండాలి. 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు భవిష్యత్తులో ఎక్కడ ఏ సమస్య వచ్చినా లేదా ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కానీ ఒక సానుకూలంగా కలిసి చర్చించుకొని ముందుకు వెళ్ళే విధంగా ఒక ఆలోచనాత్మకమైనటువంటి వాతావరణం ఉండాలి, ఒక మంచి వాతావరణం ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఎక్కువ మంది ఆశిస్తూ ఉన్నారు ప్రజలు. సరే, కొద్దిమంది రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసేస్తే. ఇప్పుడు వరి ధాన్యం పండిద్ది, ఆ ధాన్యాన్ని ఇక్కడ గూడెలకు రావాలంటే కొంత వివాదం, అక్కడి నుంచి అంబులెన్స్లు రావాలంటే కొన్ని వివాదాలు, లేదా ఇక్కడి నుంచి కొన్ని అక్కడికి వెళ్ళాలంటే అక్కడ కొన్ని వివాదాలు. ఇలాంటివి ఉండకూడదు. ఎందుకనంటే 2 రాష్ట్రాల మధ్య ప్రజలలో అక్కడి నుంచి 1 కోటి జనాభా ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు, ఇక్కడి నుంచి కొంతమంది జనాభా అక్కడికి వెళ్ళారు. ఇద్దరికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కలిసి ఉన్నాయి. ఇద్దరికి సంబంధించినటువంటి వ్యాపారాలతో పాటు చేసేటువంటి ప్రతి అంశంలో ఆహారం, పంటలు పండించేటువంటి విషయాల్లో కావచ్చు, అనేక పారిశ్రామిక రంగాల విషయాల్లో కావచ్చు, విద్యుత్ విషయాల్లో కావచ్చు, ఇరిగేషన్ విషయాల్లో కావచ్చు, వీటన్నిటి మధ్య విడదీయరానటువంటి ఒక బంధం ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ ఈ చేతిని దెబ్బతీద్దామనంటే ఈ చేతికి నష్టమే, ఈ చేతిని దెబ్బతీద్దామంటే ఈ చేతికి నష్టమే. ఆ చిన్న అంశాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది. కానీ ఈయన రెచ్చగొట్టాలని చూస్తుంటారు చూసారా, వాళ్ళు ఇది ఉండదు వాళ్ళకి ఎజెండా. వాళ్ళు ఆ ప్రభుత్వం డ్యామేజ్ అయిపోవాలి, మనం అర్జెంటు కుర్చీలో కూర్చోవాలి. ఎప్పుడు కూర్చోవాలి? మనం అర్జెంటు కుర్చీలో కూర్చోవాలి. ఆ ప్రభుత్వం మనం అర్జెంటుగా కూర్చోవాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. అలా వద్దు. ఇప్పటికే చాలా పెండింగ్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి.
వాటికి సొల్యూషన్ తీసుకొచ్చుకోవటం విషయంలో వాళ్ళిద్దరికీ ఇద్దరు ముఖ్యమంత్రులకి ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులకి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలు అంశాల విషయంలో చొరవ తీసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఆ విషయంలో సానుకూలంగా ముందుకు వెళ్ళటం మంచిదేమోననేటువంటి అభిప్రాయాలు అయితే ఎక్కువ వ్యక్తం అవుతున్నాయి. సరే దీనికి సంబంధించి కోదండరామ్ గారు మాట్లాడిన బయట ఉంటుంది సార్. కోదండరామ్ గారు వేయండి. ఓకే రైట్ బయట ప్లీజ్. రైట్ శ్రీకాంత్ సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ఒక సమస్య పరిష్కారం తీసుకెళ్ళబోతుందా? సార్ ప్రధానంగా ఇక్కడ ఇరు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం కలిసి మాట్లాడుకోవడం ఇక్కడ రెండు రాష్ట్రాలకు మంచి పరిణామం సార్. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలు ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలో పొందుపరిచినటువంటి వాటన్నిటి పరిష్కరించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఇంకోటి సార్, రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకునే ఈ ధోరణికి ఇటు రెండు రాష్ట్రాలు ప్రజల మధ్య ఒక మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఈ తెలంగాణ ఆంధ్ర అని రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంకా ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఏపీ సీఎంఏ నారా చంద్రబాబు నాయుడు సీనియర్ సీఎం, గత ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఇప్పుడు ఏపీ సీఎంగా రెండోసారిగా ఉన్నారు. విభజన అనంతరం ఇప్పుడు ఆయనకు చాలా సమస్యలు తెలంగాణ ఆస్తులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్ర ఆస్తులకు సంబంధించి చాలా విషయాలు ఆయనకు తెలుసు సార్. కూర్చుండి మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇందాక మీరు చాలా అంశాలు ప్రస్తావించారు సార్. ఎగ్జాక్ట్లీ ఆ అంశాలన్నీ కూర్చుండి మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేటివి. కాబట్టి ఇప్పుడు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ మీరు చాలా అంశాలు ఇది వరకే ఆస్తులు ఏమి ఉన్నాయని అన్నీ మీరు వివరించారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ టీఆర్ఎస్ ఇటు హరీష్ రావు ఈరోజు వాదిస్తూ వచ్చింది సీలేరు పవర్ ప్రాజెక్టు, అదేవిధంగా 7 మండలాలు. ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా ముందు పెట్టుకోవాలి. అంటే గతంలో పరిష్కరించుకోవాల్సిన ఉండేది, కానీ దీనికి సంబంధించి అప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ధర్నా చేసింది, హడావిడి చేసింది. కానీ తర్వాత 5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ